దేశం బాగుంటేనే మనం బాగుంటాం. అమ్మని పూజించే పండుగ. దర్శనానికి ఒక లైన్ అండ్ బోనాలు పట్టుకొచ్చిన వాళ్ళకైతే ఒక లైన్ ప్రొవైడ్ చేసినారు. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ తో ప్రయాణం. సో మన హైదరాబాద్ లో బోనాలు స్టార్ట్ అయినాయని అందరికీ తెలుసు కదా. సో ఈ రోజు మనం అయితే లాల్ దర్వాజ్ టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. సో అక్కడ బోనాలు ఎట్లా జరుపుకుంటారు, ఏంది, అసలు క్రౌడ్ ఎట్లుంది అనేది కంప్లీట్ గా ఈ వీడియోలో అయితే ఉంటాయి అన్నమాట. సో బోనాలు అనేసరికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పండుగ హైదరాబాద్ లో. అంటే హైదరాబాద్ లో జరుపుకునే ముఖ్యమైన పండుగలు ఈ బోనాలు అనేది కూడా ఒకటి ఇంపార్టెంట్ పండుగ అన్నమాట. సో ఈ బోనాలు వచ్చేసి జూలై 7th రోజు అయితే స్టార్ట్ అయినాయి అనమాట. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి August 4th. సో అప్పటి వరకు ప్రతి ఒక్క గల్లీలో అయితే బోనాలు అయితే జరుపుకుంటారు అనమాట హైదరాబాద్ లో. సో ఈ రోజు అయితే లాల్ దర్వాజ్ లో బోనాలు జరుపుకుంటున్నారు. సో అక్కడ మహంకాళి టెంపుల్ అయితే ఉంటుంది, వాడికైతే వెళ్ళి అసలు ఎట్లుంది అనేది కంప్లీట్ గా కవర్ చేద్దాము. సో ఈ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి తొందర పోదాము. లెట్స్ గో. A few moments later. సో ఫైనల్ గా టెంపుల్ దగ్గరకి అయితే వచ్చినాము. క్రౌడ్ అయితే చాలా ఉంది. సో ఈవినింగ్ టైం అయితే ఇంకో ఎక్కువ రష్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళి అసలు ఎట్లుంది ఏందనే చూద్దాం. కంపల్సరీ ఈసారి కూడా లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకోకుంటే ఇక మనంతా దురదృష్టవంతులు ఇవ్వలేరట. దేశం బాగుంటేనే మనం బాగుంటాం. అసలు ఈ బోనాల పండుగ అంటేనే చరిత్ర తెలుసుకోవాలి మనం. వాళ్ళంతా ముందు ప్లేగు వ్యాధి వచ్చిందట, చరిత్ర అయినవాడు చెప్తున్నా. ప్లేగు వ్యాధి వచ్చిందట, అంత మూసినతో మొత్తం ఇబ్బంది పడ్డారట. అటువంటి సందర్భంలో జవాన్లు కూడా, ఆర్మీ జవాన్లు కూడా అమ్మవారి యొక్క శక్తిని గుర్తించి ఆ తల్లికి బోనం సమర్పిస్తే ఈ అంటువ్యాధి నుంచి మనం బయటపడతాం, ఈ కష్టం నుంచి బయటపడతాం. కాబట్టి అమ్మవారికి బోనం సమర్పించాలని చెప్పి ఆలోచనతోని ఆ కాలంలో ప్రారంభించిన బోనాల పండుగ ఇప్పటి వరకు కూడా అదే భక్తి భావంతో ఒక ధార్మిక చింతనతోని ముందుకు సాగుతుందంటే ఇది హిందూ సమాజం గొప్పతనం. అందరికీ శనార్థి జై బోలో మాతా సింహవాహిని అమ్మవారికి జై. వినబడతలేదు? జై బోలో సింహవాహిని మాతాకి. అది అట్లా ఉండాలా. చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం సమర్పించినట్లే అమ్మవారికి చీర, సారీ, పట్టు వస్త్రాలతో పాటు అమ్మవారికి బోనం కూడా సమర్పించాను. వెండి బోనం ఆనవాయితీ ఇక్కడి నుంచే మొదలైంది నాకు. సో చాలా సంతోషంగా ఉంది. ఇది స్త్రీని పూజించే పండుగ, శక్తిని పూజించే పండుగ, అమ్మని పూజించే పండుగ. కాబట్టి ఇది మన స్టేట్ వైడ్ కాకుండా సెంట్రల్ వైడ్ కూడా ఈ ఫెస్టివల్ ని మనం సెంట్రల్ ఫెస్టివల్ గా జరుపుకునే రోజు రావాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను.
అసలు క్రౌడ్ అయితే మామూలుగా లేరు ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ భక్తులకి ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా హెల్త్ క్యాంప్ అయితే ప్రొవైడ్ చేసినారు. అండ్ బోనాలు పట్టుకొచ్చిన మహిళలకు అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనానికి ఒక లైన్ అండ్ బోనాలు పట్టుకొచ్చిన వాళ్ళకైతే ఒక లైన్ ప్రొవైడ్ చేసినారు. సో అట్లా కొద్దిసేపు టైం స్పెండ్ చేసి మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో ఈ వ్లాగ్ ఇక్కడతో ఎండ్. మరి ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాము. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.